పోయిన ఉంగరం. ఒక శబరరాజు దగ్గర ఇల్లుడు, పులిదొర అనే ఇద్దరు కొలువు చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ నమ్మకమైన వాళ్ళే. కాని రాజుకు ఇల్లుడంటే అభిమానము, పులిదొర అంటే ద్వేషమూ ఉండేది. ఒకరోజు రాజు ఆ ఇద్దరినీ పిలిచి, మీరిద్దరూ సెలవు తీసుకొని ఇళ్లకు పొండి. 3 రోజుల అవతల సంబరం జరుగుతుంది. దానికి రండి. ఇవిగో మీ బహుమానాలు అంటూ పులిదొరకు ఒక పెద్ద కందదుంప, ఇల్లుడికి చిన్న రాయి ఇచ్చాడు. తనకు రాజు పనికిమాలిన రాయి ఇచ్చాడని ఇల్లుడికి లోపల కాస్త గునుపుగా ఉంది. ఈ విధవరాయిని పనికట్టుకుని ఇంటికి మోసుకుపోవటం కూడా దేనికి? ఇక్కడే ఏ పొదలోనైనా పారేస్తాను అన్నాడు. వద్దు వద్దు, ఈ కందదుంపను మొయ్యలేక చస్తున్నాను. మనం వస్తువులను మార్చుకుందాం అన్నాడు పులిదొర. ఇద్దరూ తమ తమ బహుమానాలు మార్చుకొని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇల్లుడు తన భార్య చేత కంద వండించుకు తిన్నాడు. పులిదొరకు రాయిమాట రాత్రిదాకా జ్ఞాపకం రాలేదు. అతను ఇంటి బయట వెన్నెలలో కూర్చొని ఆ రాయి తీసి పరీక్షిస్తూ ఉండగా దాని పగులులో ఏదో తలుక్కున మెరిసింది. అతను ఆ రాతిని పగలగొట్టేసరికి దాని లోపల నేర్పుగా దాచి ఉన్న బంగారు నగలు బయటపడ్డాయి. రాజు పక్షపాత బుద్ధి పులిదొరకు అర్థమైంది. ఆ నగలు ఇల్లుడి కోసం ఉద్దేశించినవి అయినా వాటిని తానే ఉంచుకోవటానికి పులిదొర నిశ్చయించుకున్నాడు. బహుమతులు మార్చుకోవడం జరిగింది గదా. 3 రోజుల అనంతరం రాజుగారి ఇంటివద్ద సంబరమూ విందు జరిగాయి. ఎంతోమంది వచ్చారు. భోజనాలు చేసే సావిడిపాక కిటకిటలాడిపోయింది. రాజు అందరినీ పలకరిస్తూ పులిదొర ధరించిన ఆభరణాలు చూసి, ఇవి నీకు ఎక్కడివి అని అడిగాడు ఆశ్చర్యంగా. తాము బహుమానాలు మార్చుకున్న సంగతి ఇల్లుడు, పులిదొర రాజుకు తెలిపారు. రాయి విలువ తెలియక దాన్ని పులిదొరకు ఇచ్చినందుకు ఇల్లుడు రాజుకు క్షమాపణ చెప్పుకున్నాడు. రాజు ఇల్లుడిని క్షమించాడు. కాని పులిదొరను హతమార్చడానికి నిశ్చయించుకున్నాడు. పులిదొర రాజుతో, ఈ నగలు నేను ఉంచుకున్నందుకు ఏలినవారు క్షమించాలి. తమరిచ్చిన బహుమానాలను మేము న్యాయంగా మార్చుకున్నాం. కందగడ్డను ఇల్లుడు, ఆయన భార్య భోంచేశారు అన్నాడు. నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. అందుకు నిదర్శనంగా నీకు నా ఉంగరం బహుమానంగా ఇస్తున్నాను. దీన్ని పోగొట్టుకున్నావంటే మట్టుకు నీకు మరణశిక్ష విధిస్తాను, గుర్తుంచుకో అన్నాడు రాజు. పులిదొరకు తన వేలి ఉంగరం ఇస్తూ రాజు తన మీద పగబట్టినట్టు పులిదొర గ్రహించి ఆ ఉంగరాన్ని ప్రాణప్రదంగా కాపాడాలనుకున్నాడు. అతని గుడిసెలో ఉంగరాన్ని దాసే చోటు లేదు. ఆ రాత్రి తన భార్య, కొడుకు నిద్రపోయేటప్పుడు అతను తన ఇంటి మట్టి గోడలో రంధ్రం తొలిచి అందులో ఉంగరాన్ని పెట్టి తడిమట్టితో రంధ్రాన్ని కప్పి గుర్తు తెలియరాకుండా ఆ మట్టిని గోడతో సమానంగా చదును చేశాడు. 2 రోజులు గడవనిచ్చి రాజు పులిదొర భార్యను పిలిపించి, నీ మొగుడు ఉంగరం ఎక్కడ దాచాడో కనుక్కొని తీసుకుని నాకియ్యు. నీకు బోలెడంత బంగారం ఇస్తాను. ఈ మాట తొందరపడి నీ మొగుడితో అనకు. బంగారం చూసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు అన్నాడు. రాజు తన భర్త ప్రాణం తీయదలచి ఉంగరం అడిగాడని పులిదొర భార్య ఎరగదు. ఆమె ఉంగరం కోసం ఇల్లంతా గాలించింది. ఉంగరం కనిపించలేదు. ఆ సాయంకాలం ఆమె తన భర్త ఇంటికి రాగానే, నీ దగ్గర ఏదో ఉంగరం ఉండేదే, అది ఏమైంది అని అడిగింది. ఉంగరం తన భార్య కల్లా పడనే పడిందే అనుకొని పులిదొర గోడలో దాచాలే అన్నాడు. మర్నాడు భర్త బయటికి వెళ్ళిన సమయంలో పులిదొర భార్య గోడలన్నీ శ్రద్ధగా పరిశీలించింది. అనుమానం ఉన్న చోటల్లా గోడలో గోరింది. చిట్ట చివరకు ఆమెకు ఉంగరం దొరకనే దొరికింది. ఆమె చప్పున ఆ రంధ్రాన్ని మట్టితో పూడ్చి ఉంగరం తీసుకొని రాజుగారి ఇంటికి పరిగెత్తింది. రాజు ఉంగరం తీసుకొని ఆమెకు సంచిలో బంగారం ఇచ్చాడు. ఆమె పరమానందంతో ఇంటికి తిరిగి వచ్చి ఆ సంచిని ఇంటి వెనక పూడ్చిపెట్టింది. వారం పూర్తి అయిన రోజున పులిదొర దగ్గరికి రాజుగారి మనిషి వచ్చి, ఉంగరం తీసుకొని రాజుగారు రమ్మంటున్నారు అని చెప్పాడు. పులిదొర తాను ఉంగరం దాచిన చోట వెతికి ఉంగరం పోయినట్టు తెలుసుకొని నా ఆయువు మూడింది అనుకున్నాడు. అతను తన భార్యను పిలిచి, ఉంగరం చూశావా అని అడిగాడు. నిజం చెబితే భర్త కొడతాడని గ్రహించి ఆమె ఉంగరం చూడలేదన్నది.
పులిదొర కాళ్ళీడ్చుకుంటూ రాజు దగ్గరకు వెళ్ళి ఉంగరం చూపలేనన్నాడు. అయితే నీకు మరణదండన తప్పదు అన్నాడు రాజు. శిక్ష రేపటిదాకా వాయిదా వేయండి, ఈ లోపల నా వ్యవహారాలు చక్కబెట్టుకుంటాను అన్నాడు పులిదొర. సరే, రేపు ఉదయం కసాయిలను నీ ఇంటికి పంపుతాను అన్నాడు రాజు. పులిదొర కాళ్ళీడ్చుకుంటూ తన ఇంటికి బయలుదేరాడు. కాని మధ్యదారిలో అతనికి ఒక వాగు ఒడ్డున కాసేపు కూర్చోవాలనిపించింది. రేపు ఎలాగూ చస్తున్నాను గనక ఇవాళ ఒక్క సుఖమైనా అనుభవిస్తాను. వాగులో పెద్ద చేపను పట్టి నాకు కావలసినట్టు భార్య చేత వండించుకొని తింటాను అనుకొని పులిదొర బొడ్డులో నుంచి చేపలు పట్టే గాలం పైకి తీసి నీటిలో వేశాడు. కొంతసేపటికి చేప పడింది. పైకి తీసి చూస్తే అది ఒక పెద్ద తెల్ల చేప. పులిదొర దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఇంటి వద్ద అతని భార్య లేదు. ఆమె వచ్చేలోపుగా తానే చేపను శుభ్రం చేతామనుకుని అతను దాన్ని కత్తితో కోసి ఆనందంతో ఉంగరం, రాజుగారి ఉంగరం అని కేకపెట్టాడు. అతను అప్పటికప్పుడే రాజుగారి ఇంటికి పరుగు తీస్తూ, నా ఆయువు మూడిందే అనుకున్నాను, కాని బతికిపోయాను అని గట్టిగా అరిచి చెప్పాడు. అతడి మిత్రులు, పరిచయస్తులు విషయం పూర్తిగా విని సంతోషించి అతడి వెన్నంటి నడిచారు. అతను రాజుగారి ఇంటికి చేరేసరికి అతని వెంట ఒక పెద్ద మూక తయారైంది. బయట ఏమిటా కోలాహలం అని రాజు తన నౌకర్లను అడిగాడు. అంతలోనే పులిదొర తన మిత్రులతో సహా లోపలికి వచ్చి రాజుతో, ఇదిగో మీ ఉంగరం, నా మరణదండన మీరు రద్దు చెయ్యవచ్చు అన్నాడు. రాజు మరణదండనను రద్దు చెయ్యక తప్పలేదు. అదీగాక తన చేతికి తిరిగి వచ్చిన ఉంగరం మళ్లీ పులిదొర వద్దకు ఎలా వెళ్ళిందో, ఏ మాయాశక్తులు పులిదొరకు సహాయపడుతున్నాయో రాజు ఊహించలేకపోయాడు. ఆయన తిరిగి పులిదొరకు అపకారం చేసే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. నిజానికి జరిగినదేమిటంటే, పులిదొర భార్య తనకు ఉంగరం తెచ్చి ఇయ్యగానే రాజు దాన్ని తన తల దగ్గర ఉండే పీట మీద పెట్టాడు. ఆ రాత్రి ఒక ఎలుక పీట మీదగా పరిగెట్టుతూ ఉంగరాన్ని నీళ్లకుండలోకి తోసింది. మర్నాడు రాజుగారి నౌకరు అలవాటుగా ఆ కుండలోని నీళ్లు వాగులో పారబోసి కొత్త నీరు పట్టుకుపోయాడు. రాజుకు ఈ ఘటనలు ఏవీ తెలియనందున తన ఉంగరం తిరిగి మళ్లీ పులిదొరకు ఎలా దొరికినది అనే విషయాన్ని ఊహించలేకపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.